ఈరోజు వైశాఖ మాసం ఆదివారం కదా, మా పక్కింటి నాన్నమ్మ సూర్యదేవుడికి పళ్ళు ఇసురుతుందనమాట. మా అమ్మలందరినీ పేరెంట్ అని పిలిస్తే వాళ్ళ వెనకాల తోకలాగా నేను కూడా వెళ్ళాను వీడియో తీసుకుందామని చెప్పి. ఇంక నేను కూడా వెళ్ళాను కదా, నాకు కూడా గంధం బొట్లు పెట్టారు. ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంతకీ సూర్యదేవుడికి పళ్ళు ఇసరడం అంటే ఏంటంటే, ఫస్ట్ సూర్యకిరణాలు తగిలిన దగ్గర పేడతో అలికేసి ముగ్గులు పెడతారు. దానిపైన రోలు పెట్టి రోలు కూడా చక్కగా అలంకరించి పూజ చేస్తారనమాట. ఆ రోలు చుట్టూరు ఎర్రటి పువ్వులతోని తర్పణ వదులుతూ సూర్యదేవుడికి ఇసురుతారనమాట. అది మ్యాటరు. ఆ తర్వాత పళ్ళు ఇసురుతారు. పళ్ళు ఇసిరేసిన తర్వాత లాస్ట్లో కొబ్బరి బండం విసురుతారు. మా చిన్నప్పుడు పళ్ళు దొరుకుతాయని పళ్ళు ఇసిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళేవారు పిల్లలందరమే. ఇప్పుడు అసలు ఒక్క పిల్లలు కూడా లేరు, ఎవరు రావట్లేదు అనమాట. ఇలాంటి విషయాలే తెలియవు పిల్లలకి. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ అదే పేరెంట్ వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి తాంబూలం ఇస్తారనమాట. ముందైతే పసుపు దారం వేసి, ఆ తర్వాత వైశాఖ మాసం కాబట్టి మామిడి పళ్ళు మాత్రమే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం కానీ లేదంటే తాంబూలం కానీ. లాస్ట్లో మనకు కొమ్ము పెసలు ఇచ్చారా అవి పట్టుకుని వచ్చాను. ఇలాంటి ఆచారం మీరు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.